హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ గోధుమ పిండితోటి చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోగలిగే పిల్లలకి ఎంతో నచ్చే ఒక స్నాక్ రెసిపీ చూద్దామండి. ఇది చాలా హెల్తీ కూడా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. తర్వాత అర కప్పు ఫ్రెష్ కోకోనట్ తీసుకున్నానండి. ఇది తురిమింది కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని మనం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కొబ్బరంతా గోధుమ పిండితోటి బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 స్పూను నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి మనకి కరిగి కొంచెం వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇక్కడ నేను కొంచెం జీడిపప్పు అలాగే బాదం పప్పుని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. మరి ఎక్కువ కలర్ మారకుండా లైట్ కలర్లో ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులో ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఈ పొడిని తీసుకుంటున్నానండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇందాక జీడిపప్పులు వేయించుకున్నప్పుడు కొంచెం నెయ్యి ఉంది కదండి ప్యాన్లో, ఆ నేతిలో వేయించుకోవాలి. మళ్ళీ నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కలర్ మారకుండా జస్ట్ మనకి వేగిన వాసన వస్తే సరిపోతుంది. ఇది వేగటానికి నాకు 10 నిమిషాలు టైం పట్టిందండి. వేయించుకునేటప్పుడు ఇలా అటు ఇటు కదిలిస్తూ కంటిన్యూస్గా ఫ్రై చేసుకోండి. చూడండి ఇక్కడ ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇదే ప్యాన్లో ఉంచకుండా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ప్యాన్లో ఉంచేసినట్లయితే అడుగున్న వేడికి ఇంకొంచెం ఎక్కువగా ఫ్రై అవుతుంది. అందుకని దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని చల్లారనివ్వండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. దీనికి 3/4 కప్పు వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరగనివ్వాలి. మీకు స్వీట్ కొంచెం తక్కువగా కావాలనిపిస్తే బెల్లం క్వాంటిటీ తగ్గించుకోండి. బెల్లంలో మనకి డస్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ముందు మనం బెల్లాన్ని కరిగించుకొని తర్వాత వడకట్టుకుందాము. చూడండి ఇక్కడ మనకి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక సేమ్ మనం జీడిపప్పులు అవి వేయించుకున్నాం కదండి, అదే ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లోకి వడపోత సహాయంతో వడకట్టేసుకోండి. కొంచెం సేపు ఈ బెల్లం వాటర్ని మరగనిద్దాము. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 యాలకులని దంచి పొడిగా చేసుకొని యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ మనం బెల్లము పాకం పట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం సేపు మనకి బాగా ఇలా నురగగా వచ్చేంత వరకు ఇలా కొంచెం సేపు మరగనిస్తే సరిపోతుంది. 2-3 నిమిషాలు ఇలా మరగనివ్వండి. చూడండి ఇక్కడ మనకి ఇది బాగా మరిగింది కదా. ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్ వేసుకొని ఇది బెల్లం వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి మనకి ఇదంతా కూడా కొంచెం తిక్కుగా తయారయ్యి ఇలా ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇలా వచ్చే వరకు ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉండండి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత దీన్ని ఉండలుగా కట్టుకుందాము. కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఒక చిన్న బాల్ లాగా చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని నేను డెసికేటెడ్ కోకోనట్లో డిప్ చేస్తున్నాను. డెసికేటెడ్ కోకోనట్ పౌడరు ఇంట్లోనే తయారు చేసుకున్నదండి. దీన్ని ఎలా తయారు చేయాలి అనే వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. కావాల్సిన వాళ్ళు చూడండి. ఇలా డెసికేటెడ్ కోకోనట్లో ఇలా డిప్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసేసుకోవడమే. చూసారు కదండి, గోధుమ పిండితోటి మనం చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక హెల్దీ స్వీట్ రెసిపీ. ఇలా మనం ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చండి. వాళ్ళు చాలా ఇష్టపడతారు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.